అన్న మెదక్‌లో పార్లమెంట్‌లో ఎవరు గెలిస్తే బావుంటదన్న? నీలం మధు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ నుండి చూసుకున్నా కూడా సీనియర్ నేత రఘునందన్ రావు ఉన్నారు. మనకి ఎలా చూస్తారు? అంటే మాకు ఇక్కడ వచ్చి పాసిబుల్ నీలం మధు అన్ని విధాలుగా బాగుంటుంది. అట్లాగా అన్ని సేవల్లో ఫస్ట్ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏం చేస్తలే పనులు. మళ్ళీ కాంగ్రెస్‌నే గెలిపించుకుందాం అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఒక రకంగా చూసినట్టయితే క్యాండిడేట్ని బట్టి ఇది అవుతుంది. అట్లాగా పార్టీ పరంగా కాకుండా క్యాండిడేట్ పరంగా అయితే 100% నీలం మధు బెటర్. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ కంచుకోటకైతే ఉంది. ఇప్పుడు ఐఏఎస్ అధికారి కూడా ఇక్కడ వెంకట్రామరెడ్డి అయితే ఉన్నారు. ఎట్లా ఉంటది? ఆయన ఇప్పుడు ఐఏఎస్ అధికారి కదా! ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఆయన అంటే ఇక్కడ అంతా ఇదేం లేదు. ఆయనకంతా ఇదేం లేదు. నీలం మధు అంటే ఇస్లాంపూర్ కానీ ఈ ఏరియా వచ్చేసి ఫుల్ పాపులర్ ఉంది. అట్లాగా 100% నీలం మధువే గెలుస్తాడు. నీలో మధు గెలిస్తే బాగుంటుందని. ఆయన ప్రజాసేవలు చాలా చాలా చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చిండు. ఆయన ఇదే కాంగ్రెస్ ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింటే ఈ రోజు ఆయన ఎమ్మెల్యే ఉంటుండే పటంచెర్ల. ఎమ్మెల్యేనే ఓడిపోయింది కదా! మరి ఎంపీ ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్యే ఓడిపోయిందంటే ఆ పార్టీ సరిగ్గా పార్టీ లేదన్న ఇక్కడ. ఆ పార్టీకి సపోర్టింగ్ ఎవరు లేక. అదే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చింటే 100% ఈరోజు నువ్వు ఎవరిని అడిగినా చెప్తారు అన్న ఓడిపోవడానికి కారణం మెయిన్ పార్టీయే. అప్పుడు ఎన్నుపోటుగా పొడిచిన కాంగ్రెస్ మరి ఇప్పుడు సీట్ ఇచ్చింది. ఎలా చూస్తావు? అప్పుడు ఎన్నుపోటు అంటే ఆ రోజు సిచ్యువేషన్ ఎట్లా ఉండడో మనకు తెలియదు. కాకపోతే హైకమాండ్ ఆ రోజు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే సెటిల్ చేసింటే ఈరోజు కాటా అన్న నీలం మదన్న ఎమ్మెల్యే ఉంటుండే. కానీ ఇది హైకమాండ్ కొంచెం మిస్టేక్ ఏంటో చేసింది. గెలిపించుకోవాలన్న ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది. అన్న కూడా మంచోడు. ఇక్కడ లోకల్లా చాలా మందికి హెల్ప్ చేసి లోకల్ అని కాదు రాష్ట్రం లెవెల్లో కూడా చాలా మందికి హెల్ప్ చేసిండు. ఎవరు పోయినా కాదన్నాడు. ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బీజేపీ నాయకులు ఎంతసేపు దేవుళ్ళు తోటి రాజకీయం చేయడమే కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. అంతే అన్న వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. మెదక్ చూసుకున్నట్లయితే ఇక్కడ కంచుకోటగా బీఆర్ఎస్ అయితే ఉంది. మరి ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి కూడా ఉన్నారు. ఏమంటారు అతని గురించి? ఆయన గురించి మనకు తెలిసిందే ఉంది. చాలా భూ కబ్జాలు చేసిన అవి ఇవి అని ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా గవర్నమెంట్ అది లేదు. ఒకవేళ వేసినా కూడా ఓటు వేస్టే. కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి వేసిన ఓటు అది గవర్నమెంట్ ఉంది కాబట్టి మంచిది అది. చెప్పండి అన్న, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న? ఆయన ప్రజలకు చాలా మంచి చేస్తాడు అన్న. పేదలకు ఏదానికైనా ముందుకుంటాడు ఆయన. చాలా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. కష్టం మన బీఆర్ఎస్ అసలు కష్టం, చాలా కష్టం. బీజేపీ కూడా అలా మొత్తం దేవుళ్ళని చూసి రాజకీయం చేయడమే కానీ ఇంకోటి ఏది లేదు. మెదక్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అమ్మ ఎంపీ క్యాండిడేట్? మధు గెలుస్తాడు. బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు, నీలం మధు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుండి వెంకట్రామ్ మధే గెలుస్తాడు. గెలుస్తా అంటున్నారు మరి ఇప్పుడైతే. గెలిస్తే మొన్న వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇది మధు నిలబడ్డాడు కదా ఇక్కడ. బీజేపీ నుండి రఘునందన్ రావు నిలబడ్డారు. తెలుసా అమ్మ రఘునందన్ రావు? తెలియదు. నీలం మధు తెలుసా అమ్మ? నీలం మధు అతను ఎలాంటి వాడు అంటే ఏం చెప్తాడు? చాలా మంచివాడు, అన్ని చేస్తాడు. పోయిన వాళ్ళకి కాదండు, అన్ని చేస్తాడు. ఇంకా వెంకట్రామరెడ్డి తెలుసా అమ్మ? బీఆర్ఎస్ తెలీదు మాకు ఇక్కడ ఇస్నాపూర్లో. ఇప్పుడు అందుబాటులో ఉంటాడా మీకు? అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు పోయినా కలుస్తాడు. తదా ఇక్కడ మనకు పార్లమెంటు మెదక్లో కూడా వస్తూ ఉన్న ఎలక్షన్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బీజేపీ నుండి అయితే రఘునందన్ రావు ఉన్నారు, కాంగ్రెస్ నుండి అయితే నీలం మధు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి అయితే రామరెడ్డి ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎట్లా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కే వేస్తేనే బాగుంటుంది. బీజేపీకి వస్తే ఏముండదు. బీజేపీ ఏం చేసింది ఏం లేదు. ఏపీ తెలంగాణకి బీజేపీ ఏమి చేయలేదు. వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో బీజేపీ వాళ్ళు మేము ఇది చేసామని చెప్తే బాగుంటుంది. వాళ్ళకి ఏపీ తెలంగాణకి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం లేదు. లొల్లి చేయడంలో తప్ప వేరేం లేదు. వాళ్ళు ప్లాట్ఫారం మంచిగా చేస్తే నెక్స్ట్ బీజేపీ వస్తుంది. ఇప్పుడు ప్లాట్ఫారంలో వాళ్ళు బీజేపీ లేదు. వాళ్ళు పని చేసింది ఏమన్నా సిటీలో రావచ్చేమో కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెసే వస్తుంది. ఇక్కడ మరి బీఆర్ఎస్ ఏమన్నా వస్తుందని, ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే అది ఆల్రెడీగా 10 years అయిపోయింది కదా. ఎట్లయినా మార్పు కోరుతారు. ఇప్పుడు 10 years అయింది, మార్పు కోరుతారు. కవితమ్మ లోపులు ఉంది. ఆయన నిజంగా ఇంకా ఈయన ఎంత తిన్నాడు, ఆయన ఎంత తిన్నాడు అని ఇంకా డౌట్లు వస్తాయి కదా మనుషులకి. చూడ్డానికి వినడానికి ఆలోచన ఎవరు? కవితమ్మ కల్పించింది. ఆడుంది కవితమ్మ, జైల్లో ఉంది.
మళ్ళీ ఇంకా నెక్స్ట్ వాళ్ళ అన్న పోతాడు, ఆయన తర్వాత కేసీఆర్ కానీ పోతాడు. ఇప్పుడు కవితమ్మ పోవడం ఎట్లా చూస్తా అంటే నరేంద్ర మోడీ ఆడుతున్న గేమ్ అనుకోవచ్చా? కాదు, నరేంద్ర మోడీ గేమ్ కానీ నువ్వు ప్రూఫ్ చేసుకో, నేను దొంగతనం చేయలేదని. ఇప్పుడు నేను ఈ పని చేయలేదని ప్రూఫ్ చేసుకోవడానికి ఉంది కదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, అందరూ మేధావితనం అంతా నీ దగ్గరే ఉంది. 10 years నీ దగ్గర నీ పరిపాలన చేసినారు కాబట్టి మంచి మంచి మేధావులు ఉంటారు, ప్రూఫ్ చేసుకో. నరేంద్ర మోడీ పేరు ఎందుకు? నేను చేయలేదని ప్రూఫ్ చేసుకుంటే పోతుంది కదా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మెదక్లో బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ బీఆర్ఎస్ అయితే నిలబడతా ఉన్నారు. మరి ఆయనకి ఏమైనా ఓట్లు పడతాయనా? ఏం ఛాన్స్ లేదు, నో ఛాన్స్. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లో ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ తప్ప టీఆర్ఎస్ అసలు ఏం లేదు. పోటీనే కాదు టీఆర్ఎస్, ఓన్లీ బీజేపీ కాంగ్రెసే. బీజేపీ కూడా ఎట్లా అంటే నరేంద్ర మోడీని చూసుకొని, అంతేకాని ఈ ప్లాట్ఫామ్ లో మాత్రం కాంగ్రెస్ వస్తుంది. రఘునందన్ రావు గురించి ఏం చెప్తారు? బీజేపీ రాదు అసలుకి, వాళ్ళు ఏం చేయలేదు. రఘునందరావు ఒక్కటే కాదు మనకు కావాల్సింది, బీజేపీ ఏపీ తెలంగాణకి ఇది చేసామని చూపిమని. వాళ్ళు ఏమి చేయలేదు. ఏపీలోనే ఆడుకుంటున్నారు, తెలంగాణలోనే ఆడుకుంటున్నారు. మేము ఇది చేసామని చూపిస్తే వాళ్ళకు నెక్స్ట్ ప్లాట్ఫారంలో వస్తుంది బీజేపీ. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసినారా చూపిమని, వాళ్ళు ఏమి చేయలేదు. 10 years అది కాదు, మేము ఇది చేసామని ప్రూఫ్ చెప్పాలి కదా. ఏపీ తెలంగాణ రామ మందిరం ఎక్కడో కాదు, ఇక్కడ గురించి నేనేమన్నా ఏపీ తెలంగాణ గురించి అన్నా. రామ మందిరం మంచిదే కానీ అక్కడ ఎట్లయినా వస్తుంది. మనకి ఏమైనా చేసిండ్రా? ఇప్పుడు చూపి, నువ్వు ఇది చేసా అని చెప్పు. ఇప్పుడు నువ్వు ప్లాట్ఫామ్ లో బీజేపీ నువ్వు మంచి పని చేస్తే నెక్స్ట్ 5 years అయిన తర్వాత బీజేపీ టాక్ వస్తుంది, కానీ ఇప్పుడు రాదు. వాళ్ళు మంచి పని చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది మార్పు కోరుతారు. వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది, చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. మేము చేసాం కాబట్టి మీకు నచ్చితే ఓటేయండి అని అడగొచ్చు. వాళ్ళు అడిగే ఛాన్స్ లేదు. ఏం చేశారని బీజేపీ వాళ్ళు అడుగుతారు? ఏపీ తెలంగాణలో ఏమైనా పలానా చేసాం మేము అని ప్రూఫ్ చూపిస్తే వేస్తారు, కానీ ఓటు ఏం చేస్తారు? ఏం చేయరు. మా కాడ ఓట్లు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ నుండి నీలం మధు ఉన్నారు, బీజేపీ నుండి వస్తారు రఘునందన్ రావు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి ఉన్నారు. అందరూ వస్తూ ఉంటారు. మీరు ఎటు పోతుంది, ఎటు ఓటేస్తారు? ఏటేస్తాం ఇక మేము మొన్న కాంగ్రెస్కే వేసినాం అటు ఇటు కోపంలా. ఎందుకంటే ఏం పని చేయలేదు టీఆర్ఎస్ మాకు అది ఇది అని కాంగ్రెస్కే వేసినాం. మళ్ళీ కాంగ్రెస్కే వేస్తాం. గెలిస్తే పనులు చేస్తాడని అనుకుంటా. ఇక పనులు చేస్తానంటే చేపించుకుంటాం, ఇక ఎంబడి వాడైనా చేపించుకుంటాం. అప్పుడు ఓటేసినాం అని కొట్లాడైనా చేపించుకుంటాం. బీజేపీ వాళ్ళు కూడా రఘునందన్ రావు సీనియర్ నేత అయితే ఉన్నాడు కదా, ఆయన పెద్ద లీడర్. ఆయన మరి ఆయనకి ఏమన్నా ఓట్లు పడే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ? అక్కడ అంటే మనకు అనుభవం లేదు బేట. బీజేపీ మనం ఎప్పుడు అది వేయలేము, మనకు అనుభవం లేదు. మరి ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాంగ్రెస్ వచ్చింది, అంత కరువు కాలం తెచ్చిందని అన్ని చెప్తా ఉన్నారు. మళ్ళీ నువ్వు కాంగ్రెస్ ని గెలిపించుకుంటా అంటాను, ఎట్లా మరి? ఇక మొన్న అట్లనే చేసినాం బేట, కాంగ్రెస్కే చేసినాం, మళ్ళీ కాంగ్రెస్కే చేస్తాం. ఇక ఎట్లుందంటే మరి అదే ఎక్కువ పలుకుబడి ఉంది కదా. ఇప్పుడు టీఆర్ఎస్కి చేసినా రాదనేది అదే కన్ఫర్మ్ అయింది కదా. చేస్తాడు ఆయన ముందు పనులు, చేస్తాడో చేయడో, భూములు ఇస్తాం అది ఇస్తాం అన్నాడు, ఏది ఇయ్యలేదు బాధ. అందుకోసం కోపంతో అప్పుడు మొన్న అట్లనే వేసుకున్నాం. ఆయన కరువు పందం అవి ఇవి పైసలు ఇస్తున్నాడు, దానం అన్ని చేస్తుండు, కానీ ఆయనకు పడతాయో పడయో మరి కన్ఫర్మ్ లేదు బయట. ఎందుకంటే ఈ ముందుకు నడుస్తుంది కదా ఇది మాట. ఇప్పుడు అన్ని పథకాలు పెట్టిండ్రు కదా, ఇంకా ఆశ పెట్టిండు కదా. నీలమ్మ గురించి చేస్తాం బేట, ఆయన చేయకపోతే చేపించుకుంటాం. మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటాడు, మాట్లాడతాడు మనుషులతో, మర్యాద ఇస్తాడు. తమ్ముడు అంటోళ్ళకి తమ్ముడు అంటాడు, అన్న అంటోళ్ళకి అన్న అంటాడు, ఎవరికి మర్యాద ఇస్తాడు. తల్లి అంటోళ్ళకి తల్లి అంటాడు. చేస్తాడు, కన్ఫర్మ్ చేస్తాడు. ఏదైనా ఆయన కలిగిన కాడికి చేస్తాడు బేట. ఆయన నుంచి కానిది అయితే చేయలేడేమో, కానీ ఆయన నుంచి ఆయన వరకు అయితే చేస్తాడు.